హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ వ్లాగ్స్కి స్వాగతం. తమ్నెల్ చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చాలా మంచి వీడియో, తప్పకుండా చూడండి. మరి ఇక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో మరికొంతమందికి షేర్ అవడం జరుగుతుంది. పాపకి జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చే దారిలో ఫ్రూట్స్ అయితే కనిపించాయి. ఇక ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాము. ఇక అక్కడ చూస్తే మన వాటర్ మిలాన్ అయితే చాలా బాగున్నాయి. చాలా చాలా పెద్దగా ఉన్నాయి. వాటర్ మిలాన్ వచ్చేసి కేజీల చొప్పున అమ్ముతున్నారు. ఇక సమ్మర్ కాబట్టి తీసుకోవాలనిపించింది. షాప్ వచ్చేసి రిషి నందు విజయదుర్గ ఫ్రూట్స్ మర్చెంట్ అని చెప్పేసి పాత బస్ స్టాండ్ దగ్గర చాలా పెద్దగా షాప్ అయితే పెట్టారు. జనం అయితే చాలా ఎక్కువగా షాప్లోనైతే ఉన్నారు. ఇక మేము 5.5 కేజీల వాటర్ మిలాన్ తీసుకున్నాము. కేజీ 30 రూపాయల చొప్పున 160 రూపాయలు మాకు వాటర్ మిలాన్ కాస్ట్ అయితే 140 ఇవ్వమని ఆమె అయితే అనేసింది. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ సంవత్సరం కొనుక్కుంటున్నాము, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం మా బావి దగ్గరే మరి ఎలా సీడ్స్ పడ్డాయో తెలియదు, కానీ ఒక 2 మొక్కలు అయితే మనకి మొలవటం జరిగింది. ఒకటి వచ్చేసి ఇలా వైట్ కలర్లో, ఇంకోటి వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్లో ఉంటుంది కదా వాటర్ మిలాన్. ఆ 2 మాకైతే రావటం జరిగింది. దాదాపు వీక్లీ ఒక 2 టైమ్స్ అన్నా మాకు హార్వెస్టింగ్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ పర్వాలేదు, కొనుక్కోకుండా బాగానే తిన్నాము. వీక్లో ఒక 2 టైమ్స్ అలా తిన్నాము, కానీ ఈసారి మాత్రమే కొనుక్కోవాల్సి వచ్చింది. ఇక తినాలనిపించినప్పుడు మన ఆరోగ్యం కోసం దాని కాస్ట్ ఎంత ఉన్నా కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సింది కదా. ముఖ్యంగా ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటర్ మిలాన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. మనం కొన్న దానికంటే కూడా పండించుకున్న దాంట్లో ఇంకా సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మేము వేసిన దాంట్లో ఇప్పుడు నేను తెచ్చినంత పెద్దగా కాయలైతే రాలేదు. అయినా కూడా మనం న్యాచురల్గా పండిస్తాము. కెమికల్స్ వేస్తేనే అంత పెద్దగా వస్తాయి, కానీ తెలిసినా కూడా ఒకసారి తినాలి, తప్పదు కదా. ఇక మా తోట విషయం పక్కకు పెడితే సూర్యాపేట హాస్పిటల్కి వెళ్ళి వస్తూ తెచ్చిన వాటర్ మిలాన్ని నేను కట్ చేస్తున్నాను. ఈ వాటర్ మిలాన్లో అసలు వేస్ట్ అనేది పోకుండా నేను చాలా రకాలుగా యూజ్ అయితే చేస్తాను. నార్మల్గా చెప్పండి, మీరు ఎవరైనా వాటర్ మిలాన్ తెచ్చుకుంటే ఈ రెడ్డిష్గా ఉండే భాగాన్ని తిని మొత్తం పాడేస్తారు కదా, కానీ నేను ఒక్కటి వేస్ట్ అనేది కూడా, అసలు పైన కనిపిస్తుందిగా గ్రీన్ కలర్లో, అది కూడా వేస్ట్ అనేది పోకుండా ఇప్పుడు నేను దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ముక్కలు కట్ చేసేసాను. రెడ్ కలర్లో ఉండే వాటిని మొత్తం వేరుగా కట్ చేసి పెడుతున్నాను. దీంతో వచ్చేసి ఒక మనకి రెసిపీ అనేది తయారు చేస్తాను ఈ రెడ్డిష్ కలర్లో ఉన్న దాంతో. ఇంకా నెక్స్ట్ మనకి కింద వైట్ భాగం కనిపిస్తుంది కదా, దాంతో కూడా నేను ఇంకొక రెసిపీ అనేది తయారు చేస్తాను. ఇందులో నేను 4-5 రకాలుగా వాటర్ మిలాన్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. చాలామంది తెచ్చి తినే ఆ రెడ్ కలర్లో ఉన్న దాన్ని తినేసి మిగిలినదంతా వేస్ట్గా పడేస్తుంటారు. అసలు పడేయాల్సిన అవసరమే లేదండి. ప్రతి ఒక్క దానిలో కూడా మనకి చాలా చాలా ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. చాలామందికి తెలియక వాటర్ మిలాన్ అంటే ఏదో వాటర్ కంటెంట్ ఉంటుంది, సమ్మర్లో తినాలి అని చెప్పేసి తెస్తారు, తింటూ పడేస్తుంటారు. కానీ అలా పాడవేయాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా రెడ్ కలర్ భాగాన్ని వేరుగా చేసేసి తర్వాత ఈ వైట్ కలర్లో ఉండే పార్ట్ని కూడా వేరుగా చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. వాటర్ మిలాన్కి మించిన ఒక బెస్ట్ ఫ్రూట్ అయితే లేదనే చెప్పచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీని ఈ సమ్మర్లో, మన శరీరానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది, కానీ చూసిన వాళ్ళైతే లక్కీలో పడ్డట్టే అండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఇలా వేస్ట్ చేసామా ఈ వాటర్ మిలాన్ని అనే విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఇక చూడని వాళ్ళంటే వదిలేసేయండి, వాళ్ళ కర్మ వాళ్ళు. తెలిసిన మంచి విషయాలు అయితే నేను నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక చూసిన వాళ్ళకైతే మంచి ఉపయోగాలు అనేది వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇక రెడ్ కలర్ పీసెస్ని వేరుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇక తర్వాత వైట్ కలర్ పీసెస్ని కూడా కట్ చేసి వేరుగా వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకి పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క కూడా వేస్ట్ అవ్వకుండా నేను ముక్కలైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ కట్ చేసిన వీటితోటి ఏమేమి రెసిపీస్ తయారు చేస్తున్నాను అనేది అయితే ఇక డీటెయిల్గా చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఓపికతో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క దాంట్లో వేస్ట్ అనేది పోకుండా ప్రతి ఒక్కటి కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. మీకు అందరికీ వీడియో చూసే వాళ్ళకి నవ్వు వస్తుందేమో, కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది.
ఇక ఇప్పుడు నేను ఈ వాటర్ మిలాన్ గురించి చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. మీరు ఖచ్చితంగా నోట్ అయితే చేసుకోండి. వాటర్ మిలాన్ని కట్ చేసినాక ఈ విధంగా రెడ్ భాగాన్ని సపరేట్ చేసుకున్నాను కదా, ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇక దీంట్లో సీడ్స్ అయితే తీసేస్తున్నాను. చూడండి, అంటే సీడ్స్ని మనం నాటుకోవటానికి ఉంటుంది, సీడ్స్ అయితే వేస్ట్ చేయం కదా. ఇక ఒక పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి, సీడ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా సీడ్స్ వేరు చేసుకొని రెడ్ కలర్ పీస్ని అయితే మనం ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసాక నేను ఏం చేస్తానని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఒకటి వచ్చేసి మీరు ఫస్ట్ అనుకుంది జ్యూస్ చేసుకోవచ్చు, కానీ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. వాటర్ మిలాన్ కూల్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. పిల్లలకైతే మనము ఫ్రూట్ ఇచ్చిన విధంగా ఉంటుంది, వాళ్ళు ఫ్రూట్ తిన్నట్టు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అలాగే వాళ్ళకి చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ని కూడా వాళ్ళు తిన్నట్టు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. కాబట్టి రెండు విధాలుగా జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్లా మనం ఈ వాటర్ మిలాన్ లోపల ఉన్న రెడ్డిష్ కలర్లో ఉన్న పీసెస్ అయితే మనం కట్ చేసి ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఇది జ్యూస్. తర్వాత దీన్ని ఐస్ క్రీమ్లా ఎలా చేస్తాను చూడండి. మనం ఇంట్లో తాగే టీ కప్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకుంటున్నాను. ఒక 4 or 5 తీసుకుంటున్నానండి. మొత్తానికైతే మనకి ఎన్ని గ్లాసెస్ వస్తుంది అనేది అయితే తెలియదు. ఒక 5 గ్లాసెస్ అయితే వస్తుందేమో నాకు తెలిసి. ఇక నేను దీంట్లోకి వచ్చేసి మొత్తం ఆ టీ గ్లాసులలో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక దీంట్లో కొంచెం అంత మీకు ఇష్టమైతే, ఆల్రెడీ ఇది వచ్చేసి స్వీట్గానే ఉంటుంది, పిల్లలకి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక దీంట్లోకి వచ్చేసి నేను స్టిక్స్ అయితే పెడుతున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, మా ఇంట్లో ఉండే అవి ఒక 4 ఉంటే నేను అవి అయితే పెట్టేస్తున్నాను. ఇవి పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్లో మనం డీప్ ఫ్రీజ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టేసి ఒక 1 అవర్ పెట్టుకుంటే మాత్రం మనకైతే చాలా చాలా కూల్గా ఉండే పిల్లలకి ఇష్టమైన వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక 3 పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నారు కదా. ఇక 4th వచ్చేద్దాము. ఇక్కడ నేను తీసిన వైట్ తొక్క ఉంది కదా మనకి, దీన్ని కూడా వేస్ట్ అవ్వకుండా చాలా మంచి రెసిపీ అయితే చేస్తాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అన్నిట్లో కంటే దీంట్లో మనకి చాలా మంచి విటమిన్స్ అనేవి అందుతాయి. చాలామందికి తెలియక అసలు చెప్పండి, నిజం చెప్పండి, మీరు వాటర్ మిలన్ తెచ్చుకుంటే మాత్రం అసలు ఏం చేస్తారు చెప్పండి, ఏమైనా రెడ్డిష్గా ఉండే పాటను మాత్రమే తిని మిగిలిందంతా పాడేస్తుంటారు కదా. అలా చేయాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క దాన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. వైట్గా ఉండే దాంట్లోనే చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి. ఇంకా నాకు సరిగా చెప్పడానికి అయితే రావట్లేదు. దాన్ని అంతా మిక్సీ పట్టేసుకొని ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఒక స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రము మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒకేసారి వాటర్ మిలన్ నుంచి మనం అంతా గేదర్ చేసుకొని స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడల్లా మనమైతే ఈ స్వీట్ రెసిపీని అయితే చేసుకోవచ్చు. ఇక ఈ రెసిపీ పేరు చెప్తున్నాను. ఇది వచ్చేసి హల్వా అండి. చాలా చాలా బాగుంటుంది. వైట్ పాట్ తోటే మనము ఇలా హల్వా చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు నెయ్యిలో వేయించుకోవాలి. ఫ్రై లాగా చేసేసేయాలి. తర్వాత ఒక కప్పు నేను వాటర్ మిలన్ వైట్ పేస్ట్ అనేది తీసుకున్నాను కదా, దాంట్లోకి వచ్చేసి 1/2 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను వాడిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా హెల్త్కి మంచిది. తర్వాత వచ్చేసి కొంచెం ఇలాచి వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. చూడండి, మొత్తం దగ్గర పడింది, ప్యాన్ నుంచి సపరేట్ అయితే అవుతుంది. హల్వా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా హెల్త్కి మంచిదండి. హల్వా కదా అని అనుకోవద్దు. ఇందులో మనం వాడింది వచ్చేసి వాటర్ మిలన్ వైట్ ఫీల్ ఒకటి, తర్వాత వచ్చేసి మనము బెల్లం మాత్రమే వాడాము. పైనుంచి కొంచెం బాదం పప్పుని దంచి ఇలా వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక 4th పాయింట్ని కూడా మీరు నోట్ అయితే చేసుకున్నారు కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్ అయితే చెప్తున్నాను. ఇది ది బెస్ట్ అండి. అన్నిట్లలో కల్లా కూడా ఇది చాలా మంచి విషయం అనైతే నేను చెప్తానండి. నాకు బాగా నచ్చిన విషయము, ఇక్కడ నేను ఈ పీల్ని మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాను కదా, వేస్ట్ ఉంటుంది కదా, మనము ఫర్టిలైజర్గా కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి, తర్వాత ఇవి మన పూల మొక్కలకి ఇవ్వాలని చెప్పేసి మనం ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో ఇంట్లోనే ఫర్టిలైజర్ తయారు చేస్తున్నారు కదా, దాంట్లో నేను వేస్తున్నాను. ఆల్రెడీ ఇది వచ్చేసి ఇక్కడ టమాటా, వంకాయ, ఆనియన్, ఇంకా అరటి పండ్లది తొక్కలతో అన్నిటితో కలిపి నేను ఫర్టిలైజర్ అయితే రెడీ చేశాను. దీంట్లోనే ఈ వాటర్ మిలన్ పీల్ కూడా వేసేస్తున్నాను. 1 వీక్లో ఈ ఫర్టిలైజర్ అయితే బాగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఏ మొక్కకైనా స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వేరు మొదట కూడా వేస్తే చాలా గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఇన్ని మంచి విషయాలు ఉన్న ఈ వీడియోని తప్పకుండా అందరూ చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.